My name is Saroja. I am from Kanapur. Today I am here to explain my TLM, that is English TLM, about articles. First, before going into that, I would like to say there are 20 what are articles. Articles are nothing but the words which are used before a noun. So these articles are divided into indefinite articles and definite articles. I took the indefinite articles under indefinite articles a and an. These articles are the indefinite articles. So how should you understand the children? Okay, I will continue to say. So, before going into that, there are out of 26 letters in English alphabets, there are 5 vowels and 21 consonants. So, for these vowels, an is a friend to all the vowels and a is a friend to all the consonants. So, if you pick one card, sir, any one card. What is this? Ink pot. So, uh, it is a consonant sound. Consonant sound and vowel sounds. Not only consonants and vowels. So, these articles are the things which are used before consonant sound and vowel sound. Suppose if you took this card, if you pick this one, the first letter starts with I, which is an vowel. That is an vowel. The sound is ink part. Ink means an vowel sound. So, before that, we are using an article A, an ink part. The child is going to understand this is an vowel, and before this vowel sound, an article is used. This is the article. Then, for example, if we took out, here the first letter starts with H, but it is pronounced as R. O is a H is a silent word, and O is a, what is that? Vowel sound. So we are using an. పల్లి స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సో టీఎల్ఎం మ్యాథ్స్ టీఎల్ఎం ఇది ఫస్ట్ సెకండ్ బేస్ చేసుకొని చేసింది అండ్ ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పిల్లల దృష్టిలో ఉంచుకొని చేసిన టీఎల్ఎం. దీనివల్ల పిల్లవాడికి ఏంటి అంటే నంబర్ ఐడెంటిఫికేషన్ అవుతుంది. ప్లస్ మనం ఒక జట్టు కృత్యం లాగా గ్రూప్ లో కూర్చుండబెట్టేసి పిల్లోడికి ఇది ఇచ్చినప్పుడు వాడు 3535 నంబర్ ఐడెంటిఫై చేయగలుగుతాడు. మళ్ళీ ఇందులో ఇప్పుడు 3535 లో ఏది బిగ్ నంబరు అండ్ ఏది స్మాల్ నంబరు ఐడెంటిఫై చేస్తాడు. ప్లస్ ఇది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే మెయిన్ కాన్సెప్ట్ మ్యాథ్స్ లో వచ్చి చతుర్విధ ప్రక్రియలు ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి చతుర్విధ ప్రక్రియలు వస్తే మ్యాథ్స్ పూర్తిగా వచ్చినట్టే. సో దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లవాడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ లో జట్టు కృత్యం లాగా ఇచ్చి పిల్లవాడు ఇది ముందర పెట్టేసి వీడు డైస్ వేసినప్పుడు ఇక్కడ 6 నంబర్ వచ్చింది అనుకోండి, 1 2 3 4 5 6 2 7 14. సో వాడు చెప్తే మళ్ళీ ముందుకు వెళ్తాడు, ఇంకోసారి ఛాన్స్ ఇవ్వచ్చు. చెప్పలేదంటే వాడు అక్కడే ఉంటాడు. ఉన్నప్పుడు కూడా ఆ విద్యార్థి 2 7 14 అన్న కాన్సెప్ట్ అయితే మైండ్ లోకి వచ్చేస్తుంది. సో ఇందులో అడిషన్స్ ఉన్నాయి, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అండ్ నంబర్ నేమ్స్ అన్ని కవర్ చేసినాం. ఇందులో మళ్ళీ అసెండింగ్ ఆర్డర్
బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సార్ నా పేరు అనుష. సార్ ఇది టైం అనే కాన్సెప్ట్ సార్. టైం అనేది 1st to 5th వరకు ప్రైమరీ సెక్షన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మల్టీగ్రేడ్, మల్టీ లెవెల్, మల్టీ సబ్జెక్ట్ సార్. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ 4 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి సార్ ఈ టీఎల్ఎం ద్వారా. వర్కింగ్ మోడల్ సార్. పిల్లవాడికి కాన్సెప్ట్ మనము చెప్పొచ్చు, ప్రాక్టీసింగ్ చేయించవచ్చు మనకు దీని ద్వారా మోడల్ సార్. ఇది పిల్లలకు ఫస్ట్ సెకండ్ అనే కాన్సెప్ట్ నుండి స్టార్ట్ చేస్తే సీజన్స్ వరకు, ఇయర్ వరకు ఈ టీఎల్ఎం ద్వారా మొత్తం పిల్లలకు అర్థం చేయించచ్చు సార్. సెకండ్ అంటే మన పిల్లలకు మనము 12 hours నుంచి మనము స్టార్ట్ చేస్తే ఫస్ట్ సెకండ్ అనే కాన్సెప్ట్ పిల్లలకి ఎట్లా చెప్తాం సార్. సెకండ్ అని అంటే చూయించలేము మనం. ఒకసారి మన కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఒక సెకండ్ కాలం అనేది మనం పిల్లలకు నేర్పించి, ఒక సెకండ్ అన్నప్పుడు సెకండ్ మూమెంట్ ఎట్లుంటుంది అన్నప్పుడు ఇది సెకండ్స్ హ్యాండ్, ఇది హవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్ అనే విషయం చెప్పి వన్ లైన్ ఇక్కడ మనం లైన్స్ మెన్షన్ చేసినాం సార్. 1 number to అనదర్ నెంబర్స్ కి 5 lines ఉన్నాయి సార్. 5 minutes అనేది 1 number to అనదర్ 1 line మూవ్ అయినప్పుడు 1 second, 2 seconds, 3 seconds, 4 seconds, 5 seconds. ఈ 5 seconds 5 minutes అవుతుంది. అప్పుడు సెకండ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి 5 minutes అవుతుంది. 5 minutes అనే కాన్సెప్ట్ వాడికి తెలిసిపోతుంది. అప్పుడు మనం టైం ఎప్పుడైనా చెప్పమన్నప్పుడు 1 minute అని చెప్పకుండా 12 to 1 వచ్చేసరికి 5 minutes అని వాడికి తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి 6 minutes అనేది వాడు 30 minutes అని అంటాడు. ఇక్కడికి వస్తే 45 minutes అనేది చెప్తాడు. తెలియని పిల్లవాడు మేడం 9 minutes మేడం అని చెప్తాడు. తెలిసిన పిల్లవాడైతే 45 minutes మేడం అని చెప్తాడు. అట్లా సెకండ్స్, హవర్స్, మనకు మినిట్స్, హవర్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. దీంతో 5 minutes, 10 minutes అని 1 circle ఒకసారి మొత్తం కంప్లీట్ చేస్తే 12 hours సార్. 12 hours అంటే మార్నింగ్ నైట్ టు ఆఫ్టర్నూన్ 9 వరకు AM అని, మళ్ళీ 12 hours క్లాక్ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా సార్. అప్పుడు PM అని. మరి PM ని 24 hours రూపంలో మనం ఇట్లా చెప్తాం. 1 PM అనేసరికి 13 hours అని, 11 అని అంటే 11 PM అంటే 23 hours అని చెప్పి, AM మళ్ళీ AM లానే ఉంటుంది. PMకి వచ్చేసరికి 13 నుంచి 24 hours వరకు మనకు చెప్పడం జరుగుతుంది సార్. దీంట్లో కూడా సీజన్స్, దీని నుండి వీక్స్ నుంచి మంత్స్ లో తెలుగు నెలలు, ఇంగ్లీష్ నెలలు కంపేర్ చేసుకోగలడు. డేస్ కవర్ చేసుకోగలడు. ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటే కవర్ చేసుకుంటాడు. ఇంగ్లీష్ నెలలు, తెలుగు నెలలో దేంతో ఏది జత చేయొచ్చో కూడా తెలుసుకోవచ్చు. తెలుగు నెలలో ఆధారంగానే మనకు పండుగలు వస్తాయి సార్. ఆ పండుగల ఆధారంగానే చైత్రంలో ఏ పండుగ వస్తుంది అనేది తెలుసుకొని వాళ్ళు వర్కింగ్ మోడల్ కాబట్టి వాళ్ళు మనం చెప్పినప్పుడు ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. దీని ద్వారా నెలలు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏ నెలలో ఎన్ని రోజులు చెప్పినాం కదా సార్, క్యాలెండర్ నేర్చుకుంటాడు. క్యాలెండర్ ద్వారా ఇయర్ మొత్తం మనకు తెలిసిపోతాయి. 365 days అని చెప్తాము. 365 days అంటే 12 months. మనకు 3 seasons కాబట్టి ఆ 3 seasons ని మనం డివైడ్ చేస్తే 4 months వస్తాయి సార్. సమ్మర్ 4 months, రైనీ సీజన్ 4 months, వింటర్ 4 months. మరి 4 months అన్నప్పుడు మనం పిల్లలకు నేర్పించాలన్నప్పుడు ఇట్లా సెట్ చేసి ఫస్ట్ నేర్పిస్తాం సార్. మార్చ్ టు జూన్ అని చెప్పి పిల్లలు నేర్చుకోవాలనుకున్నప్పుడు దీన్ని మూవ్ చేస్తాం సార్. This is the sun and all the planets. By this we can tell them about planets, rotation of the planet like this, and revolution of the planet. And also we can show them how the night and day will form during rotation of the earth like this. And all the planets names also we can tell them: Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune like this. This is the solar system and all about the stars and space and vacuum of the space, everything. Thank you. Urdu alphabets, and by this we can show them the sounds of the alphabet and also the pictures also. By looking at the picture they will make the sounds and also identify them. ఈరోజు మండల స్థాయి FLN మేళా నిర్వహించడం జరుగుతుంది. FLN అమలు చేయడంలో మరి విద్యార్థులకు చాలా సులువుగా బోధించడానికి ఉపయోగపడే ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ TLM ఏదైతే ఉందో దాన్ని పాఠశాల నుంచి ఉపాధ్యాయులు వారి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో
మరి మెటీరియల్ తయారు చేసి ఇక్కడ మండల స్థాయిలో ప్రదర్శించడం జరిగింది. మొత్తం 35 స్కూళ్ళు ఈ ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. మరి మండలంలోని అందరు ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలలో పనిచేసినటువంటి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అట్లాగే ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కూడా ఈ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో గత వారం 10 రోజుల నుంచి వారు వారి పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సపోర్ట్ తీసేసుకొని, విద్యార్థుల యొక్క సహకారం తీసేసుకొని వారికి బోధనలో చాలా ఈజీగా మెలకువలు నేర్పే విధంగా మరి ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి ఒక్కొక్క పాఠశాల ఇంకొక పాఠశాలను అబ్జర్వ్ చేస్తూ వారి యొక్క భావాలు, ఒకరి యొక్క భావాలు ఒకరు షేర్ చేసుకుంటూ, ఒకరినొకరు తెలుసుకుంటూ, ఒకరు తయారు చేసింది ఇంకొకరు తయారు చేసుకోలేకపోవచ్చు. అలాంటి సందర్భంలో సో అందరి భావాలు కూడా షేర్ చేసుకుని రేపు పొద్దున ప్రతి పాఠశాలలో కూడా ఏదైతే ఈజీగా మనకి బోధించే అవకాశం ఉంటుందో, ఈజీగా పిల్లలకు కాంటెంట్ అర్థమయ్యే రకంగా బోధించవచ్చో అనే అంశాలని మరి వాళ్ళు చూజ్ చేసుకొని వారి పాఠశాలలో ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి ఇంగ్లీష్ మీడియంలో మొత్తం ప్రతి సబ్జెక్టులో అంటే తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్ మరియు సో ఈ 4 సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్ట్ నుంచి మరి 2 సెలెక్టెడ్ ప్రైజులుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఉర్దూ మీడియంకి సంబంధించింది మరి ఒక్కో సబ్జెక్టులో ఒకరిని సెలెక్ట్ చేసేసి వారికి హాండ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఉపాధ్యాయులకి మోటివేషన్ చేయడం కోసం, అలాగే వారి పాఠశాలల్లో మరి విద్యార్థులకి మరి తగిన శిక్షణ, మంచి నైపుణ్యవంతమైన శిక్షణ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తూ మరి స్టేట్ షెడ్యూల్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నడుస్తున్నాయి కాబట్టి మరి మన జిల్లాలో, మన మండలంలో మరి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి అందరూ కూడా ప్రధానోపాధ్యాయులు, అలాగే కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, స్థానిక ప్రిన్సిపల్ శ్యామ్ గారు, మరి స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, సో అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మున్సిపల్ కమిషనర్ రాజు గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.